హలో అండి, ఈ వీడియోలో వచ్చేసి 8 ఇయర్స్ పాపకి నీ లెంత్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి 7 నుంచి 9 ఇయర్స్ వరకు అయితే మనకు సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం లైనింగ్ని 4 మడతలు వచ్చే విధంగా ఈ విధంగా మడత వేసి పైన ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే 10 ఇంచెస్ బాడీ లెంత్ అలాగే 1 ఇంచ్ ఖర్చు కోసం మొత్తం 11 ఇంచులు అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను. 5 ఇంచెస్ షోల్డర్ అలాగే చంక డౌన్ కూడా ఒక 5 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత అయితే పెడతామో చంక డౌన్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది, లేదంటే మనకు మంచి ఫిట్టింగ్ అనేది ఉండదు. ఈ విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా అయితే మనము స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ రౌండ్ టోటల్ ఎంతైతే వస్తుందో అందులో 4వ భాగాన్ని మనం చెస్ట్ లూజ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 6.5 అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ నడుము లూజ్ కూడా అలాగే టోటల్ నడుము లూజులో 4వ భాగాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ అనేది కిందికి వచ్చి లాగినట్టుగా రాకుండా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒక 2.5 పెడుతున్నా, అలాగే నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నా. ఈ విధంగా 2.5 దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఈ విధంగా, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ 3 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే లైన్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు డ్రా చేసుకున్న ఇందులోనే మనకు కావాల్సిన నెక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా బ్యాక్ నెక్ కాబట్టి రౌండ్ అయితే ఈ విధంగా అయితే రౌండ్ గీస్తున్నాను. నేను డిజైన్ అయితే ఏం పెట్టడం లేదు, రౌండ్ నెక్ అయితే స్టిచ్ చేస్తే డ్రా చేశాను. ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా మనము ఒక రౌండ్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ టేప్ ఈ విధంగా పెట్టేసి మనము చూసుకుంటే మనకు చంక లూజ్ ఎంతైతే ఉందో అంతే కరెక్ట్గా ఇక్కడ వస్తే మీకు కరెక్ట్గా వచ్చినట్టు, లేదంటే మళ్ళీ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా బిగినర్స్ కూడా ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఈ విధంగా వెడల్పు వచ్చేసి 2.5, అలాగే నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇందులోనే నేను నెక్ అయితే డ్రా చేసుకుంటాను. అది పొడవు అనేది మీ ఇష్టం అండి. 3 ఇంచెస్ నుంచి 4 వరకు అయితే 4 లేదంటే 4.5 కూడా మీరు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సింపుల్గా ఈ నెక్ అయితే పెట్టాను. ఈ విధంగా నీట్గా నిదానంగా కట్ చేసుకోండి. మనకు నెక్ అయితే ఇలా అయితే వస్తుంది. మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ అయితే ఇందాక డ్రా చేసుకున్నాం కదా, దాని ప్రకారం అయితే ఈ విధంగా రౌండ్ నెక్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అంతే అండి, మనకు సింపుల్గా బాడీ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. మనకు బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి పెద్దగా మనకు మెజర్మెంట్స్ అయితే అవసరం లేదు. షోల్డర్ అలాగే చెస్ట్ లూజు నడుము లూజు ఉంటే మనకు బాడీ పార్ట్ అయితే సింపుల్గా కట్ చేసుకోవచ్చు.
బాడీ పార్ట్ లైనింగ్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మనం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. కింద ప్రిల్స్ కోసం లైనింగ్ వచ్చేసి నేను ఈ విధంగా మడత వేసేసి ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉందో అంతా ఈ విధంగా నేను మడత వేసుకొని నాకు ఎంతైతే పొడవు కావాలో అంతవరకు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. నేను 23 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఫ్రిల్స్ పెట్టడం కోసం కాబట్టి మన దగ్గర ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. నేను ఇది స్పేస్ సిల్క్ కాబట్టి ఊరికే జారిపోతూ ఉంది, అందుకే నేనైతే ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకున్నాను. నాకు ఈ విధంగా సెంటర్కి మడత వేస్తే నాకు లెంత్ అయితే సరిపోతుంది, అందుకే పైన పిన్స్ పెట్టుకొని ఈ విధంగా క్రాస్ ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా నేను మొత్తానికి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసి ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడ నేను కటింగ్ అయితే చేస్తున్నాను. అంటే నాకు ఈ లెంత్ అనేది సరిపోతుంది, అందుకే ఈ విధంగా అయితే నేను సెంటర్కి కట్ చేస్తున్నాను. ఇది స్పేస్ సిల్క్ కాబట్టి మనకు ఊరికే జారిపోతూ ఉంది, అందుకే నాకు ఇది కొంచెం కట్ చేయడానికి అయితే కష్టంగానే అనిపించింది. ఈ విధంగా తర్వాత నేను చేత్తో అయితే ఈ విధంగా చింపేశాను. కరెక్ట్గా మనకు ఎలాంటి క్రాస్ రాకుండా ఇలా చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పిన్స్ అన్ని తీసేసుకుంటే మనకు ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం కాబట్టి మనకు ఎంత ఫ్యాబ్రిక్ ఉన్నా మనము దానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఈ విధంగా బాడీ పార్ట్ని అయితే తిప్పేసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్కడ జారిపోకుండా పిన్స్ అయితే పెట్టుకొని నెక్ చుట్టూ నిదానంగా ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ దగ్గర కార్నర్ దగ్గర ఈ విధంగా మనము సూది కింది కానీ ఈ విధంగా తిప్పుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ కార్నర్ దగ్గర మంచిగా తిరుగుతుంది లైనింగ్ తిప్పేసినప్పుడు. అదేవిధంగా నేను చంక కూడా వేయాలనుకుంటున్నాను కాబట్టి చంక రౌండ్ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా చంక అయితే ఈ విధంగా తిప్పేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ అలాగే చంక దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా మనము కటింగ్ అయితే చేసుకోవాలి. వీడియో మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నా. అర్థమవుతుందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా కార్నర్స్ దగ్గర ఒక చిన్న టక్స్ లాగా అయితే ఈ విధంగా పెట్టుకుంటే మనకు నెక్ అనేది బాగా తిరుగుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసి ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ పెడితే మనకు నీట్గా తిరుగుతుంది క్లాత్ తిప్పేసినప్పుడు. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా మనము రివర్స్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకు నెక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా నిదానంగా నెక్ అయితే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ క్లాత్ ఇలా అంటూ నీట్గా నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి.
అదేవిధంగా మనము ఇక్కడ చంక కూడా తిప్పేసుకున్నాం కాబట్టి అక్కడ చంక రౌండ్ కూడా పైన ఒక స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. సేమ్ రెండో వైపు కూడా సేమ్ అలానే పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ అలాగే ఫ్యాబ్రిక్ నేనైతే పైనుంచి వేస్తున్నా, ఎందుకంటే నాకు లోపల నుంచి లైనింగ్ కనిపిస్తుంది కాబట్టి పైనుంచి వేస్తున్నా. మీరు లైనింగ్ వైపు నుంచి అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే మనము చుట్టూ ఎక్స్ట్రాగా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది. ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా మనము నెక్ అనేది ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి. రెండు ఒరిజినల్ పార్ట్స్ రెండు ఒకే వైపు పెట్టుకొని లైనింగ్ మన వైపు ఉండే విధంగా ఈ విధంగా పెట్టి రెండు షోల్డర్స్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే మనకు కొద్దిగా కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే వేసుకోవాలి. ఎప్పటికైనా రెండు ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఒకే వైపు ఉండాలి. లైనింగ్ వచ్చేసి మన వైపు ఉండే విధంగా పెట్టేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి కూడా కుట్టు అయితే వేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ కోసం ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసుకొని 4 లేయర్స్ వచ్చే విధంగా అయితే ఈ విధంగా మనము ఒక మడత అయితే వేసుకోవాలి. మనకి ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలనో అంతవరకే ఈ విధంగా మనము మడత వేసుకొని స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను నేను. ఇప్పుడు మనము ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మనకు ఎంత అయితే పొడవు కావాలో అంత హైట్ అయితే మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఒక 10 ఇంచెస్ 8 నుంచి 10 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే కింది సైడ్ వచ్చేసి మనకు చంక రౌండ్ ఎంతైతే ఉంటుందో అంతైతే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత పైన మార్కింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఈ విధంగా లైన్స్ తీసుకొని సింపుల్గా హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవటమే. ఇది ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ కాబట్టి మనకు ఊరికే జారిపోతూ ఉంది. ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. కింద సైడ్ వచ్చేసి చంక రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో సహా. పైన వచ్చేసి మనకు హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉంటుందో అంతైతే మీరు కటింగ్ అయితే చేసుకోవాలి. పొడవు వచ్చేసి 8 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. కింది సైడ్ వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మడత వేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఎక్కడైతే చంక రౌండ్ అయితే తీసుకున్నామో అటు సైడ్ మనం ఈ విధంగా మడత వేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా అనుకుంటూ ఒక 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ హ్యాండ్ వీడియో సపరేట్గా ఒకవేళ సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సపరేట్గా మీకు అందరికీ బాగా అర్థమయ్యే విధంగా అయితే ఒక వీడియో చేస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి నేను ఈ విధంగా ఒక లేస్ అయితే ఈ విధంగా లేస్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ లేస్ కూడా నేను మీషో నుండి అయితే తీసుకున్నాను.
నాకు 100 రూపీస్కే 4 మీటర్స్ అనుకుంటా, 4 మీటర్ 5 మీటర్స్ వచ్చింది లేసు. ఈ విధంగా ఆ లేస్ మీద ఈ హ్యాండ్ ఇదే ఫ్యాబ్రిక్ పెట్టేసి ఒక స్టిచ్. ఇప్పుడు మనం కింది నుంచి ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. దగ్గరగా చిన్న చిన్న ప్రిల్స్ మాత్రమే మనం ఈ విధంగా అయితే చిన్న చిన్నగా వచ్చే విధంగా అయితే ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం ఫ్యాబ్రిక్ని మనము ఈ విధంగా అయితే చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా రెండో సైడ్ కూడా మనం చిన్న చిన్నగా నీట్గా అయితే ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నాకు స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఊరికే జారిపోతూ ఉంది. ప్రిల్స్ పెట్టుకోవడానికి కూడా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. నిదానంగా ఈ విధంగా అయితే ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా మనం ఇక్కడ చంక రౌండ్ ఎంతైతే ఉంటుందో అందులో సగము అంటే నేను ఇటు సైడ్కు ఒక 3 ఇంచెస్ అటు సైడ్ ఒక 3 ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా అయితే నేను ఒరిజినల్ వచ్చేసి కిందికి వచ్చే విధంగా, రాంగ్ సైడ్ వచ్చేసి మన వైపుకు ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా చిన్న చిన్నగా నిదానంగా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మధ్యలో ఒక ఫ్యాబ్రిక్ అయితే ఖాళీ ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఈ హ్యాండ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ క్లియర్గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను వేరే వీడియోలో మీకు క్లియర్గా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఈ వీడియోలో నేను ఊరికే సింపుల్గా ఆ విధంగా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మనం హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ 3 ఇంచెస్ పెట్టామో అక్కడి వరకు వచ్చే విధంగా మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ని ప్రిల్స్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు హ్యాండ్ ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనము రెండో వైపు కూడా హ్యాండ్ వచ్చేసి అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే నేను జాయింట్ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ మనం ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకున్న మార్కింగ్ అయితే ఉంటుంది కదా, దాని మీదనే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకున్న మార్కింగ్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకొని పక్కనే ఇంకొక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. లాస్ట్లో ఈ విధంగా లాస్ట్ ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకు ఈ విధంగా ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకున్న తర్వాత నేను బొందెలు పెట్టడం అయితే మర్చిపోయాను. అందుకే ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక 4 ఇంచెస్కి అయితే ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. దీన్ని మనం ఒరిజినల్ లోపలికి ఉండే విధంగా రాంగ్ సైడ్ మన వైపు ఉండేలాగా పెట్టేసి ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒరిజినల్ అనేది లోపలికి ఉండాలి. అప్పుడే మనము దాన్ని రివర్స్ చేసినప్పుడు ఒరిజినల్ అనేది పైకి అయితే వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఇలా ఏదైనా తీసుకొని అయితే రివర్స్ చేసుకోవాలి. నాకు దగ్గరలో ఈ పెన్ అయితే ఉంది, అందుకే ఈ పెన్నుతో నేను రివర్స్ చేస్తున్నాను దీన్ని. మీరు ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ లేదంటే ఏదో ఒకటి ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకు వెనక కట్టుకోవటానికి అయితే ఈ విధంగా మనకు రెడీ అయిపోతుంది. అదే సేమ్ రెండో కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే స్టిచ్ అయితే అక్కడ ఒక స్టిచ్చు మొత్తం తీసేసి మళ్ళీ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ బొందె పెట్టేసి దానిపై నుంచి స్టిచ్ అయితే రాణిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఇది పెట్టడం అయితే మర్చిపోయాను, అందుకే మళ్ళీ కుట్టు ఉప్పదీసి మళ్ళీ అయితే స్టిచ్ అయితే చేశాను. ఈ విధంగా ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు మొత్తం ఎంత లెంత్ ఎంత ఉందనేది ఈ విధంగా చూసుకోవాలి. మనకు ఎంతైతే రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ 30 ఇంచెస్ అయితే వచ్చింది మొత్తం లూజు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా బాడీ పార్ట్ పెట్టి దాని మీదనే నేను ఈ విధంగా కింద ప్రిల్స్ వచ్చే ఫ్యాబ్రిక్ పెట్టి డైరెక్ట్ ప్రిల్స్ అయితే పెడుతున్నాను.
మీకు ఒకవేళ అలా రాదు అనుకుంటే ముందు మీరు ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత అయితే ఈ విధంగా బాడీకి అటాచ్ అయితే చేసుకోండి. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా దాని మీదనే ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. మీరు ఫస్ట్ కావాలనుకుంటే ఉత్త ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టి తర్వాత బాడీ పార్ట్ని దీన్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ అయితే ఊరికే జారిపోతూ ఉంది. ఈ విధంగా మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అయితే పెట్టుకోవాలి. మీకు ఫ్యాబ్రిక్ ఎంత ఎక్కువ అయితే ఉంటుందో అంత ఎక్కువగా ఫ్రిల్స్ అయితే వస్తాయి. ఫ్రాక్ కూడా అంత మంచిగా గేరాతో అయితే మనకు వస్తుంది. తక్కువ ఫ్యాబ్రిక్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఫ్రిల్స్ అనేవి కొంచెం దూరంగా పెట్టుకోండి. నాకు ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి నేనైతే మంచి దగ్గర ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇది సపరేట్గా మనము ఫ్రిల్స్ అయితే పెట్టాం కాబట్టి మనకు 30 ఇంచెస్ వచ్చిందో లేదో అయితే చూసుకోవాలి. నాకు కొంచెం తక్కువగా వచ్చింది, అందుకే నేను ఇక్కడ ఒక కుట్టు అయితే ఉపదిశాను. ఇప్పుడు మనం ఈ విధంగా కింద వచ్చేసి మనం ఒరిజినల్వి ఫ్రిల్స్ పెట్టాం కదా, ఇప్పుడు పైనుంచి నేను ఈ లైనింగ్ ఫ్రిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేయటం వల్ల మనకు లోపల ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకు పిల్లలకు ఎలా కుచ్చుకోకుండా నీట్గా అయితే ఉంటుంది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే మీకు అర్థమవుతుంది, చూపిస్తా. కింది సైడ్ వచ్చేసి మనకు ఒరిజినల్ ఉండాలి. ఈ విధంగా పైన వచ్చేసి లైనింగ్ స్టిచ్ చేయటం వల్ల మనకు నీట్గా ఉంటుంది ఫ్రాక్ అయితే. స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, రివర్స్ చేస్తే మనకు ఇక్కడ లోపల ఖర్చు అనేది కనిపించదు. ఖర్చు అనేది ఈ విధంగా సెంటర్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఈ విధంగా పైనుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి అయితే ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇంకా సైడ్ జాయింట్ అయితే ఒక సైడ్ అయితే మనం ఆల్రెడీ వేసాం కదా, ఇంకో సైడ్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టిన దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంతవరకు మార్కింగ్ చేసుకొని లోపల మనము బొంద పెట్టేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను. నీట్గా అనుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఏదైనా ఇందులో ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం బాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తం ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్ కింది సైడ్ వచ్చేసి నేను మడత వేసి కుట్టకుండా ఈ విధంగా పీకో అయితే చేశాను. మనకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే రెడీ అయింది. చాలా బాగుంది, మనకు సింపుల్గా చాలా బాగుంది ఫ్రాక్ అయితే. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రాక్ అయితే. ఈ విధంగా కింద వచ్చేసి పీకో చేశాను. ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే చాలా బాగుంది. సింపుల్గా చాలా క్యూట్గా అయితే ఫ్రాక్ అయితే ఉంది.